అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 15వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రతగా పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయంలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, ముఖ్యమైనటువంటి విషయంలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు. చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడడం, దగ్గర వారి సహాయంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఆర్థికంగా పైకి వస్తారు. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధైర్యంగా తీసుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహకారం లభిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. శ్రద్ధగా పనిచేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని
కలిగిస్తుంది. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం, మానసికంగా దృఢంగా ఉంటారు. వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.